రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. మల్కాజిగిరి 137 డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్, వాడని వైర్లు తొలగింపు పనులు ఉదయం నుంచి ఏఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ను తొలగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే వినాయక చవితి, దసరా నవరాత్రుల దృష్ట్యా రాకపోకలకు ఆటంకం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఈ డ్రైవ్ మరింత వేగవంతం కానుంది. ఈ చర్యలతో కేబుల్ ప్రసారాలకు, వైఫై సౌకర్యాలకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. స్తంభాలకు అనధికారికంగా కట్టిన కేబుల్స్ తొలగించడంతో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసులు కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రతే ప్రధానమని, అందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ కేబుల్స్ తొలగింపుతో ఊపిరి పీలుస్తున్నారు. ముందస్తు చర్యల ద్వారా పండుగల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోల్స్కి అన్నీ ఎక్కరాకుండా అడ్డంగా ఉన్న నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అవి హానికరంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిని కట్ చేసేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఇంకా ఇవి మళ్ళీ వేసుకోకుండా మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తాము. మళ్ళీ వేసుకుంటే కనుక యాక్షన్ తీసుకుంటాం, ఇనిషియేట్ చేస్తాం. మేడం, ఇప్పుడు కేబుల్ తొలగించే స్పెషల్ డ్రైవ్ ఇప్పుడే ఉంటుందా, భవిష్యత్తులో కొనసాగుతుందా? భవిష్యత్తులో కూడా ఉంటుంది. మళ్ళీ వేస్తే కనుక మళ్ళీ తీసేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించి అదే విధంగా కేబుల్ కట్టే వారి పట్ల మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? యాక్షన్ ఉంటుంది సార్. ఆ పైన ఏదో ఒకటి అయితే అంటే నోటీసుల వరకే పరిమితం అవుతుందా? చర్యలు తీసుకునేది కూడా ఏమైనా ఉంటుందా? చర్యలు కూడా తీసుకుంటాం. నోటీసుల వరకే పరిమితం అయితే దీనికి ఫర్దర్గా ఇంకేం ఉండదు కదా సార్, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అరే, మీ మాట మీరు చెప్పినా కూడా వినకుండా అదే పనిగా కేబుల్ కట్టే వాళ్ళకి మీరేమని చెప్తారు? అదే కడితే చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి. రాబోయే రోజుల్లో గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే ప్రాణ నష్టం అనేది చాలా ఇది ఎవరైనా కావచ్చు, అది ప్రాణ నష్టం జరగకూడదు.